పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అని అంటే నా రక్షణ యథార్థమైనదై ఉండాలి. నా రక్షణ నేనేంటో నాకు అర్థమై ఉండాలి. దేవుడు క్రీస్తు వారు ఏంటో అర్థమై ఉండాలి. ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో నాకు అర్థమై ఉండాలి. అర్థం అవ్వకుండా నేను ఏదో తీసుకుంటున్నాను బ్యాప్టిజం తీసుకుంటున్నాను అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించబడడు. ఎందుకు? మారు మనస్సు లేదు, పశ్చాత్తాపము లేదు. మారు మనసు పశ్చాత్తాపము లేకుండా నా గురించి నేను తెలుసుకోకుండా ఆయన ఎందుకు వచ్చాడని నేర్చుకున్న పోయిన వారము పాపుల కొరకు వచ్చాడు. నేను పాపిని గ్రహించకుండా సత్యమేంటో తెలుసుకోకుండా ఆయనను అంగీకరించకుండా ఒక పద్ధతి ప్రకారము లేకపోతే ఏదో ఒక క్రమం ప్రకారము బ్యాప్టిజం అందరు చర్చిలో తీసుకుంటున్నారని లేకపోతే ఫ్రెండ్స్ తీసుకుంటున్నారని ఒక పండగకనో ఒక పబ్బానికనో లేదా మ్యారేజ్కనో ఇంకొక అకేషనల్గా తీసుకున్న బ్యాప్టిజంలో మారు మనస్సు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, దేవుని గురించిన జ్ఞానం ఉండదు, మనమేంటో తెలిసే అవకాశం లేదు. ఒక అకేషన్ వస్తుంది కాబట్టి బ్యాప్టిజం తీసుకుంటున్నాం, ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కాబట్టి బ్యాప్టిజం తీసుకుంటున్నాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడింది. యథార్థమైన మారు మనసు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఒకవేళ యథార్థంగా మనం తీసుకున్నాము అని అంటే ఆయన స్వభావములో లేకపోతే ఆయన చిత్తములో నడిచే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు? ఆత్మ అనుగ్రహించబడుతుంది కాబట్టి మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఆయన మన హృదయంలో ఉండి కొన్ని విషయాలు చెప్పి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు. అదే కదా మనకు యోహాను సువార్తలో కూడా చూస్తాం 16వ అధ్యాయంలో ఆయన నేను పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? లోకమును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఆయన ఒప్పింప చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనల్ని నడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు? ఆయన రాజ్యంలో ఎలా జీవించాలి, ఆయన అధికారం కింద ఎలా జీవించాలి, ఆయన కుటుంబంలో ఎలా జీవించాలి, ఆ కుటుంబానికి ఉన్న నియమ నిబంధనలు ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, ఇవన్నీ తెలియచెప్పడానికి ఒకరు కావాలి. మనకు తెలియదుగా దేవుని చిత్తం ఏమైందో, దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలనేది. వెంటనే ఈ రాజ్యంలో నుంచి ఈ రాజ్యంలోకి వచ్చాం. ఆ రాజ్యంలో ఎలా జీవించాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నాకు ఇమ్మీడియట్గా తెలియదు. ఎలా తెలుస్తుంది నాకు? నన్ను నడిపించేవారు ఒకరు కావాలి, నాకు తెలియచెప్పేవారు ఒకరు కావాలి కదా. ఎల్లప్పుడూ నాతో పాటుగా ఉండి నన్ను నడిపించేవారు ఒకరు కావాలి. ఎప్పుడు వస్తారు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు నేను యథార్థంగా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా సత్యమును గ్రహించి, నా స్థితిని గ్రహించి, క్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసుకున్నప్పుడు నాలో పుట్టిన ఆ పొడవబడిన స్థితి, పశ్చాత్తాపము, అప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నాకు అనుగ్రహించబడుతుంది. ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను దేవుని రాజ్యానికి సంబంధించిన నియమాలు చెబుతాడు. ఇంతకుముందు కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా పోయిన వారం నేర్చుకున్నాం. 2వ అధ్యాయంలో లౌకికాత్మ దేవుని నుండి వచ్చిన ఆత్మ, లోకానుసారమైన ఆత్మ లోక విషయాలను గ్రహిస్తుంది, కానీ దేవుని నుండి వచ్చిన ఆత్మ దేవుని సంగతులను తెలియజెప్తుంది. ఇది కావాలి మనకు. డిఫరెన్స్ ఖచ్చితంగా తెలియాలి. తెలుసుకున్నప్పుడే నేను దేవుని రాజ్యానికి సంబంధించిన కుమారునిగా, కుమార్తెగా జీవించగలను.